Uh, Madhi is the cinematographer and music director Santosh Narayan, Shravan editor. I always believed నేను ముందు ఎప్పుడు చెప్పాను సినిమా అనేది ఒక కొలాబరేటివ్ ఎక్సర్సైజ్ కొలాబరేటివ్ ఆర్ట్ ఇది అండ్ ఈవెన్ తో ఐ రైట్ డైరెక్ట్ ఐ స్టిల్ థింక్ the movie whatever eventually it comes up it is because of the collaborative effort of all these people as such and ఎస్పెషలీ మమ్ముట్టి గారు వితౌట్ హిమ్ ఐ డోంట్ థింక్ నేను యాత్ర 2 అనే సినిమా చేసేవాడిని ఇట్స్ ఇంపాసిబుల్ టు టెల్ యాత్ర 2 వితౌట్ మమ్ముట్టి గారు అండ్ నెక్స్ట్ జీవా ఐ థింక్ జీవాకి బిగ్గెస్ట్ డిఫికల్టీ ఏంటంటే అండి ఇట్స్ ద లాంగ్వేజ్ ఇస్ ఎ హ్యూజ్ బ్యారియర్ లాంగ్వేజ్ చాలా కష్టం ఎందుకంటే హీస్ బీన్ 20 ఏళ్ళుగా హీస్ బీన్ యాక్టింగ్ హీస్ డన్ లాడ్ ఆఫ్ ఫిలిమ్స్ మోర్ దెన్ అతను జగన్ రెడ్డి అనే క్యారెక్టర్కి దగ్గరగా పోలిక కన్నా హీ ఈస్ అమేజింగ్ పర్ఫార్మర్ అండ్ ఎ వెరీ ఎఫర్ట్లెస్ పర్ఫార్మర్ అందుకుని ఐ చోజ్ హిమ్ అండ్ భాష వచ్చిన వాళ్ళకన్నా భాష రాని వాళ్ళకు ఇట్ ఈస్ 4-5 times ద ఎఫర్ట్ వాట్ ఇట్ టేక్స్ టు రియల్లీ పర్ఫార్మ్ అండి అండ్ ఎనీ క్రెడిట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇఫ్ యూ సీయింగ్ ఆన్ స్క్రీన్ ఆర్ మీరు చూడబోయేదానికి ఇట్ ఈస్ ద యాక్టర్స్ నేను నా పద్ధతి ఏంటంటే ఐ రైట్ వెల్ and I give my actors and technicians the vision and or what I look forward for, and the credit is completely them as such. And Ketiki is the same thing. She is doing a role of Bharati Garu, and she is a Marathi actor, and she has performed very well. Leaving this and see, ఇప్పుడు యాత్ర ఫస్ట్ చేసినప్పుడు యాత్ర 2 చేసినప్పుడు దే హ్యావ్ బీన్ ఎన్నో ప్రశ్నలు ఎందుకు ఒక వైఎఫ్ఎల్ఎం ఎందుకు ఎలక్షన్ టైంలోనే వస్తుందనేది ప్రశ్న లేదా ఎందుకు ఒక రాజకీయ నాయకుల గురించి కథ చేయాలా అనేది నాకు యాజ్ అ స్టోరీ టెల్లర్ నేను కథ చెప్పాలనుకున్నప్పుడు ఐ వాంట్ టు టెల్ అండ్ ఐ థింక్ ఇఫ్ ఇట్ హ్యాస్ కమర్షియల్ వైబిలిటీ అంటే దానికి ఒక కమర్షియల్ ఆపర్చునిటీ ఉంటుంది అనుకొని క్రియేటివ్లీ కమర్షియలీ నాకు యాత్ర కానీ యాత్ర 2 కానీ నాకు ఒక కథ ఉంది దాంట్లో ఐ మీన్ ఏదో బోత్ ఆఫ్ ద స్టోరీస్లో సో నాకు ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అ లాట్ ఇప్పుడు సంజయ్ష్ చెప్పడము ఎక్స్ప్లెయినింగ్ ఎందుకు ఏమిది నేను ఒక కథ అనుకున్నాను కథ చేశాను నౌ ఇట్ ఈస్ ద బాటమ్ లైన్ హౌ ద ఆడియన్స్ ఇస్ గోయింగ్ టు రిసీవ్ ఇట్ ఆర్ హౌ దే గోయింగ్ టు డూ ఇట్ అండి ఇప్పుడు ఈ పొలిటికల్ రాజకీయం కానీ రాజకీయ నాయకుల గురించి కానీ రాజకీయాల నిషేధం ఉన్న సినిమాలు చేసినప్పుడు దే విల్ బీ ఆబ్వియస్లీ రాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళు వేస్తారు బురద వేసేవాళ్ళు బురద వేస్తారు మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉంటారు ఇప్పుడు నాకు ఆ రాళ్ళు ఎత్తే ఓపిక లేదు బురద తుడుచుకునే ఓపిక లేదు దట్స్ నాట్ మై జాబ్ యాజ్ సచ్ ఓకే ప్లెయిన్ అండ్ సింపుల్ మీరు అంటే ఆడియన్స్కి చెప్తున్నా ఇది ట్రైలర్ చూశారు ఒక ప్రోమో సాంగ్ చూశారు లేదా టీజర్ చూశారు ఇది మీకు ఒక ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే ఎందుకంటే అండి ప్రతి జానర్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు నేను ఒక హారర్ కామెడీ చేస్తాను నేను ఒక శైతాన్ అనే ఒక వెబ్ సిరీస్ చేస్తాను ప్రతి సినిమాకు అట్లే దే విల్ బీ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మనం చేసింది అలా వైకుంఠపురము అట్లాంటిది కాదు కుటుంబంలో పోయి చూడమని చెప్పడానికి సో ఇఫ్ దెర్ ఆర్ పీపుల్ హూ థింక్ ఈవెన్ ఏ పొలిటికల్ ఆర్ పొలిటికల్ బేస్డ్ ఫిలిమ్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ హ్యాస్ అన్ ఎంటర్టైన్మెంట్ అండ్ వీ షుడ్ లీవ్ ఇట్ టు దెమ్ యాజ్ సచ్ అండి అండ్ ఫైనలీ Feb 8th and we'll see how it goes and what happens through across. Then I'll pass it on to Jiva. Let Jiva speak.